ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సీతక్క, తర్వాత దావర్ రామనరసింహ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మంత్రులు మొత్తం కూడా ఫీల్డ్లో ఉన్నారు. ఇవాళ ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా చేయాలని మా హెలికాప్టర్ సరిపోదు, అందుకోసం మిలిటరీ హెలికాప్టర్ తెప్పని ఇవాళ బండి సంజయ్ తెస్తే అందరూ కలిసి కూడా దాన్ని కంట్రోల్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి చివరతోని. అది విడిచిపెట్టి నువ్వు మూసీ మీద మాట్లాడతావా, మూసీ సుందరీకరణ బాజాబ్తా మాట్లాడతారు, బరాబరి మాట్లాడతారు, బాజాబ్తా మాట్లాడతారు, బరాబరి మాట్లాడతారు. దాని మీద కూర్చొని మాట్లాడలే. ఆ ఇష్యూ వచ్చింది కాబట్టి మాట్లాడతాడు. తర్వాత నిన్ననే హెలికాప్టర్ వేసుకొని పోయి ప్రజల మధ్యలో ఉన్నాడు. ఇలా ఎల్లంపల్లి ప్రాజెక్టు మీరు ఎన్నడైనా పోయి రాడికి, ఎల్లంపల్లి వరద ఎక్కడికి పోతుందో మీకు తెలుసా? కాళేశ్వరం కట్టినాడు, ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తానని చెప్పారు. నా తుంగతుర్తి నియోజకవర్గానికి కొత్త ఆయకట్టు ఎంత ఎందుకు చెప్పాలి మీరు? ఒక్క గుట్ట ఆయకట్టు కాలేదు మీ ద్వారా, కొత్త ఆయకట్టు రాలే. కనుక మీరు చెప్పేయని అబద్ధపు మాటలు, ఆచరణ సాధ్యంగా మాటలు, ఈ విధంగా తెలంగాణను వేలాది మంది కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మీరు మంత్రులు అయినరు, ముఖ్యమంత్రి అయినరు. కానీ ప్రజలకు ఏమరిగింది? ఏం చేసింది మీరు? కాళేశ్వరం ఎందుకు వెళ్ళిపోయిందా? మీరు అంతరాత్మ చేసుకోండి, అంతరాత్మ పరిశీలన చేసుకోండి. ఎక్కడ ఆనాడు కీర్తిశేషులు గౌరవనీయులు ఆనాడు హోమ్ మినిస్టర్గా ఉండే నరసింహారెడ్డి గారు, ఆయన అంటుండే కాకతీయ కమిషన్, కాళేశ్వర కమిషన్ అంటుండే. అందుకనే సెకండ్ టైం ఆయన దగ్గర వీళ్ళు కాకతీయ కమిషన్, మిషన్ కాకతీయ, కమిషన్ కాకతీయ అంటుండే ఆయన. కనుక ఆనాడు దానికి నామకరణం చేసిండ్రు, అది మీరు సాధ్యం చేసిండ్రు. అందుకోసం కాంగ్రెస్ పార్టీ మేము ఇవాళ నియోజకవర్గంలో గంట వేస్ట్ కాకుండా రాత్రి వరకు నీ నియోజకవర్గంలో తిరిగి ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలు విని, వరదలైంది, వానలైంది, అక్కడ ప్రజల అవస్థ ఏ విధంగా ఉన్నది, ప్రజలు ఏ విధంగా బాధపడుతున్నారు, లేకపోతే ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయా లేవా అనే దాని మీద మేము గంట ప్రజల మధ్యలో ఉండి ఇవాళ ఈ ప్రజా సమస్యల మీద వినాలంటే ఇవాళ గాంధీ భవన్కి రావడం జరిగింది. అందుకోసమనే కేసీఆర్ కుటుంబం అది కోలుదోవిన పెట్టలాగైంది ఆ కొంప, కోలుదోవిన పెట్టలాగైంది ఆ కొంప. బిడ్డొక దిక్కు, అల్లుడొక దిక్కు, కొడుకొక దిక్కు, ఆఖరికి వీళ్ళందరూ పోయి కేసీఆర్ మెడ చుట్టుకుని ఇప్పుడు బాబా ఆయనకు నేచర్గా వచ్చిన జ్వరం కాదు, వీళ్ళ టెన్షన్తో జ్వరాలు వచ్చినాయి, ఆయన ఆరోగ్యం పారైంది. అది వాళ్ళ కర్మ. మీ కర్మ మీరు పెట్టుకొని కాంగ్రెస్ మీద మాట్లాడతారు వీళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కూడా ప్రజల మధ్యన నిటారుగా నిలబడది. 70 ఏళ్ల కింద కట్టిన, 70 ఏళ్ల కింద నిర్మాణం చేసిన నాగార్జున సాగర్ డ్యామ్ చెక్కు చెదరదు. దూరాల శ్రీశైలం ఇక్కడ కట్టిన ప్రాజెక్ట్ ఎక్కడ చెదరు, ఇంకా మూసి ఎక్కడ చెక్కు చెదరలేదు. కానీ మీరే కడితే మీ కళ్ళ ముందే కూలిపోతారు, దానికి నిండుగా అబద్ధం ఆడతారు. బీసీ ఘోష్ కమిటీ రేపు ప్రవేశపెట్టే దాని మీద అక్కడ చర్చ జరుగుతుంది, దానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. కనుక కాంగ్రెస్ పార్టీ రేపు స్థానిక ఎన్నికలకు పోయే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత మొట్టమొదలు చెల్లెలకు, అక్కలకు, అందరికి కూడా నిండుగా ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. ఆ తర్వాత పేదలైన బీదలైన అందరికీ 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇచ్చినాం. ఒక్కొక్క ఊరు నుండి 1000 జనాభా ఉన్న ఊరు నుండి కరెంటు బిల్లుల రూపంలో ఇవాళ దానికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కార్పొరేషన్కు ₹1,00,000 కడతా ఉన్నాం. పెద్ద ఊరైతే 2 లక్షలు, ఇంకా పెద్ద ఊరైతే 3 లక్షలు. ఈ విధంగా ఉచిత కరెంట్ ఇస్తూ ఉన్నాం. తర్వాత ఇవాళ సన్నబియ్యం, నీ చరిత్రలో సన్నబియ్యం మీరు వచ్చిన తర్వాత ఇచ్చిన దొడ్డు బియ్యం ఏది ఉన్నదో మీ నాయకులు, మీ ఎమ్మెల్యేలు
వ్యాపారస్తులు అందరూ కలిసి ఏజెంట్లు పెట్టుకొని ఆ బియ్యాన్ని ఒక్కదారి జమ చేసుకొని లారీలు ఎత్తుకపోయి కాకినాడ ఎయిర్పోర్ట్ దగ్గర మీరు ఎక్స్పోర్ట్ చేసి లాభాలు తీసుకొని ప్రజల జీవితాలతో ఆడుకున్న మీరు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆహార భద్రత కల్పిస్తాననే ఒక సంకల్పంతో సోనియా గాంధీ